ఉదాహరణకు మా 7వ వార్డు అయితే ఈ వీరన్నపేట మోతీ నగర్ అక్కడి నుంచి కూడా ఓట్లు ఒక 5, 6, 10 ఎట్లా అంటే అట్లా దాదాపు ఒక లిస్ట్ అవుట్ చేస్తే చాలా 10-12 ఏరియాల నుంచి కూడా ఆ 7వ వార్డులకు వచ్చినాయి. మరి వాళ్ళు అక్కడ ఉంటారు, ఎక్కడో లిస్టులు వచ్చినాయి. మరి వాళ్ళు వచ్చి ఓటు వేయడం కూడా ఇబ్బంది అయినా వాళ్ళను ఇక్కడ కాంటాక్ట్ చేసే వాళ్ళు అక్కడ కలవడానికి కూడా ఇబ్బంది కదా. అంటే జిగ్జాగ్లో ఓట్లు వచ్చినాయి. చెప్తున్నాం కదా, 7వ వార్డులో మాకు తెలిసినట్టుగా కొన్ని బస్తీలు ఉన్నాయి కాలనీలు. ఒకటి మార్కండే కాలనీ అండి, సంతోష్ నగర్ కాలనీ, సాగర కాలనీ, రామకృష్ణ కాలనీ, వివేకానంద కాలనీ, పోచమ్మ కాలనీ బస్తీ సగం. ఇవి మాకు 7వ వార్డు అని ఇంతకుముందు మాకు తెలుసు అనమాట. కానీ ఇప్పుడు ఈ సరౌండింగ్ని మర్చిపోయి శ్రీనివాస కాలనీ, బంజారా కాలనీ, విఘ్నేశ్వర కాలనీ, ఆదిత్య కాలనీ, శేషాద్రి నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి లక్ష్మీనగర్ కాలనీ, న్యూ టౌన్, రాజేంద్ర నగర్, మోతీ నగర్, ఎదిరే, ఆటో నగర్, సుభాష్ నగర్, శాషాబ్గుట్ట, చైతన్య జూనియర్ కాలేజ్, మర్లు, వెంకటేష్ కాలనీ, ఇట్లా ఇన్ని గణము మీ జాబితాలో మేము లిస్టు ఎంక్వైరీ వచ్చి చూసాం అనమాట. ఒక గంట 2 గంటలు మొత్తం చూస్తే అసలు మాకు సమయం మా దాంట్లో 7వ వార్డులో ఇంతకుముందు కనిపించలేదు. ఇప్పుడు ఇన్ని గణం వెరిఫై అయ్యానమాట మా దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు అంటే మొత్తం మహబూబ్నగర్ మొత్తం ఉంది. మహబూబ్నగర్ మొత్తం ఇప్పుడు 7వ వార్డు అంటే మాది ఒక వార్డు లాగా, కానీ అన్ని వార్డులు మిక్సింగ్ లాగా కనిపించింది అనమాట. మొత్తం మిక్సింగ్ అయినాయి. నమస్తే, వెల్కమ్ టు జిఎస్ మీడియా. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే మున్సిపల్ శాఖ తరఫున ఓటర్ ముసాయిదా జాబితా కావచ్చు, అదేవిధంగా సవరణలు ఏదైతే ఏర్పాటు చేసిరో దానిలో మొత్తం కూడా తప్పుల తడకగా ఉందని చెప్పేసి కూడా వస్తూ ఉన్నాయి. ఆస్పిరెంట్లు కావచ్చు, అదేవిధంగా ఇతర వార్డులకు సంబంధించిన జాబితా మా వార్డులో ఉందని చెప్పేసి, అదేవిధంగా ఒక వార్డులో అయితే వేరే విలేజ్ సంబంధించిన జాబితా వచ్చిందని చెప్పేసి కూడా మొత్తం ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. మున్సిపాలిటీకి వచ్చి కమిషనర్ గారి దగ్గర అదేవిధంగా ఏదైతే సవరణలు చేస్తున్నారో మొత్తం కూడా కంప్లైంట్ రూపంలో వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, మొత్తం కూడా మీరు ఏదైతే ముసాయిదా తయారు చేశారో ఓటర్ జాబితా తప్పులు తడకగా ఉంది. మొత్తం కూడా అన్ని వార్డులలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఎందుకు తప్పులు జరిగినాయి, ఏం సిస్టమ్ ఎట్లా చేశారు సార్? నమస్కారం అండి. తప్పులు జరిగినాయని మీరు అన్నంత మాత్రం తప్పులు జరిగినాయని మేము ఒప్పుకోము. దాదాపుగా ఒక 6 నెలల క్రితము, 6-7 నెలల క్రితము ఒకటి వీటికి సంబంధించినటువంటి ఈ మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించినటువంటి మ్యాప్ ఒకటి చేయడం జరిగింది. తర్వాత GOMS 135 ప్రకారము మ్యాపు, తర్వాత నార్త్, ఈస్ట్, వెస్ట్, ఇది సౌత్, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆ మ్యాప్ ప్రకారం ఉంటాయి. తర్వాత ఆ మ్యాప్లో ఉన్నటువంటి దాని ప్రకారమే ఓటర్లు అందులో నమోదై ఉంటారు. గతంలో ఒక్కొక్క వార్డుకు, ఇప్పుడు డివిజన్స్, అప్పుడు వార్డులకు వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బూత్కు 1000 ఓట్ల చొప్పున ఉంటుండే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ప్రకారంగా ఒక్కొక్క బూత్కు వాడుకున్నటువంటి ఆ ఓటర్లను బట్టి 800 మాత్రమే ఒక్కొక్క బూత్లో ఉంచడం జరుగుతుంది. తర్వాత మీరు అన్నట్టుగా మీరు తప్పుల తడకగా అనేది మీరు ఎంత ఈజీగా అంటారో మేము అంత ఈజీగా ఒప్పుకోము. సో తప్పుల తడకగా ఎటువంటిది లేదు. ఒకవేళ ఏదైతే అబ్జెక్షన్స్ వస్తున్నాయో నిన్నటి వరకు ఎటువంటి అబ్జెక్షన్స్ రాలే. ఈరోజు ఒక 4-5 అబ్జెక్షన్స్ వచ్చినాయి. అవి కూడా కేవలము అబ్జెక్షన్స్ ఎటువంటి రకంగా ఉండాలంటే, తప్పు చేసినట్టయితే అబ్జెక్షన్స్ అనాలి. ఒక వార్డుకు సంబంధించిన ఒక 10 మంది ఓటర్లు అవతల సైడ్ పోయినరు. అది ఏ రకంగా పోయినరు ఏందనేది మేము చూస్తాం. నేను అడిగేది, ఒక బార్డర్ నుంచి రోడ్ అవతల నుంచి ఓటర్ జాబితా ఇతల పడ్డది, అవతలకి వచ్చిందంటే మీరు సవరణ చేస్తారు. కానీ క్రిస్టియన్ కాలనీ ఒక వార్డు ఉంటుంది ఎర్రసత్యం స్టాచ్యూ దగ్గర, అక్కడ వాళ్ళ ఓటర్ లిస్టులో బొకనపల్లి సంబంధించిన ఓటర్లు కావచ్చు, అదేవిధంగా మణికొండ సంబంధించిన ఓటర్లు కావచ్చు, ఈ తిమ్మాజ్పేట, మణికొండ కావచ్చు, బొకనపల్లి కావచ్చు, ఈ మున్సిపల్కి వార్డులో రావడం ఏంటి సార్ ఓటర్స్ అంతా కూడా? అయితే అది దొంగ ఓట్లు అంటారో దాన్ని ఏ రకంగా అంటారో తెలియదు. అట్లా ఉంటే కింద ఒకవేళ నేనేమంటున్నాను, వార్డ్ నెంబర్ అది ఇక్కడ మీరు చెప్పినటువంటి వార్డ్ ఏదైతే ఉందో ఆ వార్డ్ నెంబర్ నాకు తెలియదు. ఎర్రసత్యం చౌరస్తా దగ్గర ఉందని చెప్తున్నారు. తిమ్మసాన్పల్లి, బొక్కలోనిపల్లి వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉన్నాయంటే అక్కడ ఇండ్లు ఉంటే నమోదు చేసుకుంటే తప్ప అక్కడ వాళ్ళ ఓట్లు ఉన్నాయి అని అంటే వాళ్ళు అక్కడ ఉన్నారా లేరా కూడా అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారు. మరి ఆ రోజు వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నారేమో అక్కడ, ఓటర్ లిస్టులో నమోదు చేసుకున్నారేమో. మరి ఈరోజు ఉన్నారా లేదా అనేది తెలియదు నాకు. ఆ రకంగా తిమ్మాజ్పేట వాళ్ళు ఉంటే తిమ్మాజ్పేటలో ఓట్లు ఇక్కడ రావు. తిమ్మాజ్పేట ఓటర్స్ ఇక్కడ రెసిడెన్షియల్గా ఎక్కడైనా ఇళ్లలో ఉన్నట్టయితే ఆ రోజు వాళ్ళు ఎన్రోల్ చేసుకుని ఉంటారు. సార్, ఇక్కడ నేను చెప్పేది మీకు సాక్ష్యాలతో సహా ఒక్కసారి మీరు ఈ క్లిప్పింగ్ చూడండి ఒకసారి. బొకనపల్లి సంబంధించిన ఓటర్లు కావచ్చు వార్డులో వచ్చింది ఇది సార్. ఇక్కడ
ఎలాంటి పొరపాట్లు కానీ అంటే మీరు ఏమంటున్నారంటే ఇక్కడ వాళ్ళు ఓటర్ నమోదు చేసుకున్నారు అంటున్నారు, కానీ అక్కడ అడ్రస్వి ఇక్కడ ఎందుకు రావడం జరిగింది? అసలు ఏం జరుగుతుంది? సిస్టమ్ ఏం జరుగుతుంది? సిస్టమ్ ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడి అడ్రస్లు మరి ఇప్పుడు మీరు మొత్తం మహబూబ్నగర్లో ఉన్నటువంటి 60 డివిజన్లల్లో మీరు అన్నట్టుగా అటువంటివి ఏమన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు అన్నారు జిఎస్ మీడియాలో అన్నారు, మా దృష్టికి అవి కూడా కంప్లైంట్స్ వస్తాయి. ఏ పార్టీ పరంగా అయినా కానీ ఏ వ్యక్తుల పరంగా అయినా వస్తాయి. తిమ్మాజ్పేట ఉండని, బొక్కలోనిపల్లి ఉండని, లేకుంటే ఇంకా ఊరు ఉండని. ఒకవేళ దాంట్లో అదే అడ్రస్ తోటి వచ్చినాయి అని అంటే ఖచ్చితంగా దాన్ని తొలగించబడుతుంది. ఎందుకు వచ్చినాయి అని అంటే మరి ఇంత పెద్ద 2 లక్షల దాదాపుగా 2 లక్షల ఓటర్లు ఉన్న దగ్గర 1-2 ఇటువంటివి జరగడం ఒకవేళ సహజమని నేను అనను. అది ఏ రకంగా వచ్చిందని తెలుసుకుంటారు. సార్ వితింది వార్డులో ఏదైనా పొరపాట్లు జరిగితే వార్డు ఆఫీసర్లు సార్ ఏదో పొరపాటు చేసిన అనుకుందాం, కానీ వేరే విలేజ్ కూడా మీరు ఏదైతే సవరణలకు పెట్టారో లిస్టులలో వేరే ఊర్లో ఒక్కొక్క వార్డులో 250 నుంచి 270 వరకు కూడా ఇతర విలేజ్లో వచ్చి కలిసినప్పుడు అసలు ఎక్కడ పొరపాటు జరిగింది, మీ వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు మున్సిపాలిటీలో విలేజ్ వచ్చి ఈ మహబూబ్నగర్ మున్సిపాలిటీ వార్డులో పెట్టడం ఏంది? అసలు నాకు క్లారిటీగా మీరు చెప్పలేకపోతున్నారు, నేను కూడా మీకు క్లారిటీగా చెప్పలేకపోతుండొచ్చు. మేబీ దానికి సంబంధం కాదు. ఇప్పుడు అక్కడ కానీ మొత్తం 60 డివిజన్లలో ఎక్కడైనా కూడా ఆ రకమైన ఓటర్ నేను రెండే విషయాలు దీంట్లో, ఒకవేళ అట్లా వచ్చిందంటే ఏ రకంగా వచ్చిందని చూస్తాం, వాటిని తొలగించాలి, ఏ రకంగా తొలగించాలని తొలగిస్తాం. ఒకవేళ నేనేమంటున్నాను, ఆయా గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ రెసిడెన్సీగా ఎక్కడన్నా కిరాయి ఉన్నప్పుడు కానీ అటువంటి పరిస్థితులలో ఏమైనా ఉన్నారా, అటువంటివి అప్పుడు ఎన్రోల్ చేసుకున్నారా చూద్దాము. ఒకవేళ ఆ అబ్జెక్షన్స్ ఏమైనా రేస్ అయినట్టయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వార్డ్ ఆఫీసర్లను స్వయంగా నేను కూడా వెళ్ళి అక్కడ నిజంగా వాళ్ళు రెసిడెన్షియల్గా ఉన్నారా లేదా, ఎందుకు వచ్చింది వాటిని చూసి నేను ఖచ్చితంగా తొలగించేది చేస్తాను. ఇలా చాలామంది మాజీ కౌన్సిలర్లు కావచ్చు, బాధితులు కావచ్చు, మొత్తం కూడా వాళ్ళు వార్డులలో ఏదైతే ఆశామావులు ఉన్నారో వాళ్ళంతా కూడా మున్సిపాలిటీకి వస్తూ ఉన్నారు, కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు, మీతో కూడా చాలామంది కలుస్తూ ఉన్నారు. ఒకటి, ఈసారి మున్సిపల్ శాఖ నుంచి వార్డ్ ఆఫీసర్లు పెట్టి చేయించారు. గతంలో అయితే బిల్ కలెక్టర్లు ఏదైతే ఇల్లు కూడా పరిచయం ఉన్న బిల్ కలెక్టర్తో సర్వే చేయించి ఓటర్ జాబితా తయారు చేసేవాళ్ళు, కానీ ఈసారి మీరు వార్డ్ ఆఫీసర్లు పెట్టారు, అక్కడే కొద్దిగా తప్పిదం చేశారు మున్సిపల్ శాఖ అనేది కూడా వినిపిస్తుంది. ఏమంటారు సార్? నేను బిల్ కలెక్టర్లను పెట్టిండ్రు, మరి బిల్ కలెక్టర్లు అవుట్సోర్సింగ్గా వాళ్ళు రెగ్యులర్ అనేది కొంతమంది మాత్రమే రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు. వార్డ్ ఆఫీసర్లు మొత్తము బాధ్యత కలిగినటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు. మీరు ఏదైతే కంప్లైంట్లు వచ్చిండ్రు, చాలామంది వచ్చిండ్రు, కంప్లైంట్లు వచ్చినాయని చెప్పి అంటున్నారు మీరు. సో నాకు వచ్చినాయి ఒక 6 కంప్లైంట్లు వచ్చినాయి ఈరోజు ఇప్పటి వరకు. నా దగ్గరకు వచ్చిన దాదాపుగా ఈరోజు ఒక 10-15 మంది గౌరవ మాజీ కౌన్సిలర్లు బాధ్యతయుతంగా వచ్చిండ్రు, వాళ్ళు పిటిషన్స్ ఇచ్చిండ్రు. వాళ్ళకు కూడా తెలుసు ఎందుకు ఎట్లా జరిగింది అనేది కూడా వాళ్ళకి తెలుసు. ఒకవేళ అటువంటి రకంగా ఏదైనా ఉంటుంటే ఖచ్చితంగా సవరణ చేస్తాము, సవరణ చేసుకుంటాము. ఆ రోజు బిల్ కలెక్టర్లు కరెక్ట్ చేసిండ్రు, ఈరోజు వార్డ్ ఆఫీసర్లు చేయలేదంటే ఆ రోజు బిల్ కలెక్టర్లు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు నాకు కూడా అంత ఐడియా లేదు, వాళ్ళు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసో ఏమో తెలియదు నాకు. ఈరోజు బాధ్యత గల పదవిలో ఉన్నారు కనుక వాళ్ళు వార్డ్ ఆఫీసర్లు అందరూ ఖచ్చితంగా కరెక్టే చేస్తారు. ఒకవేళ ఏమైనా నా దగ్గర పిటిషన్స్ కంప్లైంట్స్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి అనుగుణంగా వాళ్ళతో అది చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా వాటిని తొలగించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు నిన్న నుంచి మీరు వార్డులలో సవరణల కోసం ఎవరెవరికి ఆబ్జెక్షన్స్ ఉన్నాయి లేకపోతే తమ ఓట్లు ఉన్నాయా లేదా చూసుకోవాలని పెట్టారు. అన్ని వార్డులలో కూడా కమ్యూనిటీ హాల్లో పెట్టారు. ఎన్ని రోజులు టైం ఇస్తున్నారు? ఆబ్జెక్షన్స్ ఎట్లా తీసుకుంటారు? తొలగించేది ఉంటుందా? చేర్చేవి ఏమైనా ఉంటాయా? తొలగించే వరకు మాత్రమే ఎట్లా ఉంటుంది సిస్టమ్ అంతా కూడా? 1/10/2025 వరకు మాత్రమే కట్ ఆఫ్ డేట్, అంతవరకు వచ్చిన వాటిని యాడ్ అయినాయి. అదే ఇప్పుడు మనకు వచ్చింది ఇంకోటండి, మనకు వచ్చింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు ఓటర్ లిస్టులో ఇవి వచ్చినాయి. మొత్తం మనకు మనం పంపించినటువంటి మ్యాప్ ప్రకారము ఇది ఏదైతే ఉందో జియో నెంబర్ 135 ప్రకారం ఉందో అప్పుడు ఆ రోజు ఈ జియో ఇష్యూ అయింది. ఈ మ్యాప్ ప్రకారమే ఉంటుంది అని చెప్పి ఆ రోజు కూడా ప్రభుత్వము వీళ్ళందరికీ కూడా ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కాల్ ఫర్ చేసుకోండి, మీరు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే చూపియండి అని చెప్పిండ్రు. అన్ని ఆబ్జెక్షన్స్ అవన్నీ అయిపోయిన తర్వాతనే ఈ జియో ఇష్యూ అయింది, తర్వాత ఈ బుక్లెట్ ఇష్యూ అయింది. సో దీని ప్రకారం మాత్రమే ఏదైతే స్కెచ్ మ్యాపింగ్ ఉంటుందో దాని ప్రకారమే మాత్రమే ఉంటుంది. ఒకవేళ దీంట్లో ఒకటేమంటే ఎలక్షన్ కమిషన్ ఏమిచ్చిందంటే ఈ వార్డులో 10 ఓట్లు ఉన్నాయి, ఆ 10 ఓట్లలోకి వెళ్ళి ఒక ఓటు వేరే వార్డులో పడ్డది. ఆ ఒక ఓటును 10 ఓట్లు ఏదైతే కుటుంబం ఉందో ఒకటే కుటుంబం, ఆ కుటుంబానికి సంబంధించింది ఉంటే మన మార్పులు అయితే ఏ రకంగా కూడా 100% పారదర్శకంగా ఉంది. ఇదేదైతే చేసిండ్రో అప్పుడు ఇంత గతంలో ఉన్నటువంటి కమిషనర్ గారు చేసింది ఏదైతే ఉందో దాని ప్రకారమే ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు 1,97,000 చిల్లర ఏదో సమ్ ఆ ప్లేస్ ఈవెన్ ఇంక్లూడింగ్ దివిటిపల్లి అండ్ జైనల్లిపూర్ కలుపుకొని వచ్చినాయి. ఎటువంటి ఇబ్బందులకు తావులేదు. ఏదైనా మీ దృష్టికి వచ్చినటువంటి ఉంటే కూడా
ఇందాక మీరు ఫస్ట్ స్టార్టింగ్లో అన్న పదం నాకు ఐడియా లేదు, తప్పుల తడక ఏదో అన్నారు. అటువంటి తప్పుల తడక కాదు, మీరు కూడా బాధ్యత ఉంది సమాజంలో కనుక మీరు మా దృష్టికి తీసుకురండి. ఇప్పుడు ఈరోజు తిమ్మాజిపేట, మణికొండ ఏదో బొక్కలోనిపల్లి తీసుకొచ్చిండ్రు, దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. విషయం ఏందనేది ఖచ్చితంగా తెలుసుకొని తర్వాత మళ్ళీ మీకే మీడియా ద్వారా చెప్తాను. ఇక్కడే ఒక మిస్టేక్ జరుగుతుంది. మున్సిపల్ శాఖ నుంచి మీరు ఏదైతే సవరణ జాబితా ఇచ్చారో ఎప్పుడైనా కానీ ఓటర్ ఐడెంటిఫికేషన్ మీరు చేస్తున్నప్పుడు ఫోటో లేకుండా అడ్రస్తో సహా మాత్రమే అక్కడ ఇచ్చారు, ఫోటో ఐడెంటిఫికేషన్ లేకుండా ఇచ్చారు. ఎట్లా ఆ వార్డులో కావచ్చు, ఆ ఇంట్లో కావచ్చు ఫలానా వ్యక్తి ఉండడానికి ఫోటో చూస్తే ఆ వార్డులో ఎవరైనా గుర్తుపడతారు. కానీ మీరు అసలు ఫోటో లేకుండా ఒక అడ్రస్తో ఒక పేరుతో ఇచ్చారు, ఎట్లా గుర్తుపడతారు సార్? ఇది కూడా మీరు ఆలోచన చేసిన ఇది ఏమన్నా ఇది గైడ్ లైన్స్ అక్కడి నుంచే ఉందా, లేకపోతే మీరు ఇక్కడ ఫోటోలు తీసేశారు? ఒక్క విషయం, ఈ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ నుంచే ఉన్నాయి. తర్వాత మీకు ఫైనల్గా 10th రోజు ఈరోజు టి ప్రవీణ్ కుమార్ నా పేరు, సన్ ఆఫ్ పాపిరెడ్డి, మా ఇంటి నెంబర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఇంకా దీంట్లో ఫోటో లేదంటే టి ప్రవీణ్ కుమార్ ఎవరు తెలుసు, పాపిరెడ్డి ఎవరని తెలుసు, వాళ్ళ ఇంటి నెంబర్ తెలుసు, అన్ని రకాలుగా తెలుసు. ఈ రకంగా తెలిసినప్పుడు అక్కడ ఫోటో ఎందుకు వరకు చేయలేదంటే ఫోటో ఫైనల్ పబ్లికేషన్, ఆబ్జెక్షన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కాల్ఫర్ చేసిన తర్వాత ఇవన్నీ అయిపోయి ఆబ్జెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫోటో ఐడెంటిఫికేషన్ ఉంటే ఆబ్జెక్షన్ చేస్తారు. మీరు మొత్తం ఆబ్జెక్షన్స్ అయిపోయినాక ఫోటో లేచి ముద్రించిన తర్వాత ఇంకా ఎవరు ఆబ్జెక్షన్ చేయడానికి ఉంటే చెప్పండి. ఒకటే అండి, మీరు ఇది ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి డైరెక్షన్స్, మేము దాని ప్రకారమే చేస్తాము. మీరు గతంలో జరిగిన మున్సిపాలిటీకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకునేదానికి చాలా తేడా ఉంటుంది. ఖచ్చితంగా బోగస్ ఓట్లకు కానీ ఎటువంటి దానికి కానీ ఛాన్సే దొరకదు ఇప్పుడున్న జరిగే ఎలక్షన్లలో. సరే మీరు ఇక ఖచ్చితంగా మీరు మా వెంటబడి తప్పుల తడక ఆ తడక ఈ తడక అంటారు, కానీ ఎటువంటి పరిస్థితులలో కూడా 100% ప్రభుత్వం పారదర్శకంగా ఎవరికి ఎటువంటి బోగస్ ఓట్లకు సంబంధం లేకుండా అది చేస్తున్నారు. ఇప్పుడు ఇతర విలేజ్ సంబంధించిన లిస్ట్ అంతా కూడా తీసేస్తారా? 100%. ఒకవేళ ఇతర విలేజ్లకు సంబంధించి ఆ లెటర్ మీద ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సన్ ఆఫ్ పాపిరెడ్డి సార్ బొక్కలోనిపల్లి అని ఉందనుకోండి, తీసేస్తాం. బొక్కలోనిపల్లి అని ఉంటే ఎట్లా ఉంచుతాం? ఆ ఇంటి అడ్రస్లు ఉంటే మాత్రం బొక్కలోనిపల్లి అని ఉంటే కాదు, ఆ ఇంటి అడ్రస్ రాజేంద్ర నగర్, పద్మావతి కాలనీ, పురం శ్రీనివాస్ కాలనీ, ఒకవేళ బొక్కలోనిపల్లి వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నా కూడా అది లెక్కకు వస్తుంది కదా. మరి విలేజ్ పేరు రావడం అయితే తప్పు కదా సార్? సవరణలో ఏదైతే జాబితాలో బొక్కలోనిపల్లి విలేజ్ అని అడ్రస్తో సహా రావడము ఇక్కడ ఉన్న మిస్టేక్ చెప్పేది సార్. మీరు ఇంతసేపు చెప్పినా కూడా నా వరకు రావట్లేదు అంటే వాళ్ళు భయపడి వస్తలేరు, లేకుంటే అన్ఎడ్యుకేటెడ్సో వస్తలేరు, మా కాన్ఫిడెన్స్ వస్తలేవు అని చెప్తారు. సమాజంలో పాలమూరులో మహబూబ్ నగర్ ప్రాపర్, మీరు కూడా మహబూబ్ నగర్ ప్రాపర్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, మరి మీకు కూడా బాధ్యత ఉంది కదా. మీరు ఒకటి రాసేయండి పిటిషన్. ఎందుకు రాయదు మీరు? పిటిషన్ ఒక 4 ముక్కలు రాసేయండి, కింద రాయండి, మీ పేరు రాయండి, శేఖర్ ఏదో పి శేఖర్, జమినీ శేఖర్. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం జమినీ శేఖర్ అని పిలుస్తుంటే అదే పేరు ఉంది, నాకు ఇంటి పేరు కూడా పెద్ద ఐడియా లేదు. మీరు రాసేయండి, సమాజంలో బాధ్యత గల పౌరులే కదా. ఇంకో విషయం సార్, ఒక వార్డులో 3,000 నుంచి 3,200, 300 వరకు గతంలో చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చిన లిస్టు ప్రకారం చూస్తే ఒక వార్డులో 2,500, 2,600 తగ్గిపోయాయి. ఎందుకు తగ్గించారు సార్? చెప్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది 1,97,000 సంథింగ్ చేంజ్ ఏదో మనం ఓటర్స్ అంతా ఉన్నారు. దాంట్లో 97,000 ఏమో దాదాపుగా పురుషులు ఉన్నారు, 1,01,02 ఎంతనో సంథింగ్ ఇది మహిళలు ఉన్నారు. ఆ వార్డు దాన్ని బట్టి కొన్ని ప్లేస్లలో 3,200 ఓట్లు వచ్చినాయి, ఒక 2 వార్డులలో 3,500 కూడా వచ్చినాయి, 3,500 కూడా వచ్చినాయి. కొన్ని దాంట్లో 2,800, 2,900 అట్లా వచ్చినాయి. ఆ మ్యాపింగ్ ప్రకారం ఎక్కడ మీకు ఏం చేయాలని, లేకపోతే అక్కడ ఎవరో మహేశ్వర రెడ్డి గతంలో ఉన్న కమిషనర్ గారికి బంధువులు ఆత్మీయులు ఎక్కడో ఆయన ఆ మ్యాప్ ప్రకారమే ఏదైతే దాని ప్రకారమే రూల్ ప్రకారమే చేసిండు. తర్వాత అతను కూడా అప్పుడున్నటువంటి కమిషనర్ కూడా అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసిండు. అబ్జెక్షన్స్ రానప్పుడు మీరు ఇప్పుడు ఉన్నారండి, ఈ క్షణంలో వెళ్ళిపోతారు, మీరు రాసేయండి, నాకు ఇక్కడి నుంచి పోయే ముందు నా ముందర పేపర్ ఇస్తాను, ఎక్కడెక్కడ బొక్కలోనిపల్లి వచ్చినాయి, ఎక్కడెక్కడ మణికొండ వచ్చినాయి, ఎక్కడెక్కడ తిమ్మాజిపేట వచ్చినాయి రాసేయండి. ఖచ్చితంగా 100% మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ టోటల్గా తెలంగాణలో ఖచ్చితంగా పారదర్శకంగా జరుగుతుంది. యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిడిఎంఏ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవి మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ దాని ప్రకారం, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ దాని ప్రకారం ఖచ్చితంగా 100% పారదర్శకంగా జరుగుతుంది. ఇది మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న మాట. ఎక్కడ కూడా పొరపాట్లు జరగనీయం, పొరపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకురండి, రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వండి, దానిపైన చర్యలు తీసుకుంటాం. ఎక్కడెక్కడైతే వేరే విలేజ్ ఓటర్స్ ఇక్కడ ఏదైతే జాబితాలో ఉన్నావో అన్నీ కూడా మేము పబ్లికేషన్స్ వస్తాం, అవన్నీ కూడా మళ్ళీ సవరిస్తారు. 10 తారీఖు నాడు కూడా
ఫోటోలతో సహా ముద్రించిన తర్వాత ఫైనల్ లిస్టు మొత్తం కూడా ఓటర్ జాబితా వస్తుందని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా కొంత మున్సిపల్ శాఖల కొద్దిగా అయితే పొరపాట్లు జరిగినాయి. అది కూడా జిఎస్ మీడియా మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మొత్తం కూడా 1-2 కాదు, మొత్తం 60 వార్డులలో కూడా పొరపాట్లు జరిగినాయి. చాలామంది వాళ్ళ ఏరియా కాకుండా వేరే ఏరియా వాళ్ళవి వీళ్ళ ఏరియాకి వేయడం కావచ్చు. తర్వాత చాలా దగ్గర కూడా ఇతర గ్రామాల ఉన్న ఓటర్ జాబితా ఇక్కడ టౌన్లోకి రావడం ఇవంతా కూడా గందరగోళ పరిస్థితి ఉంది. చూద్దాం కమిషనర్ గారు ఎన్ని రోజులలో ఇలాంటి సవరణలు మొత్తం కూడా తీసే కాన్ఫరెన్స్గా ఏదైతే ఓటర్ జాబితా నిఖచ్చితంగా ఉండబోతుందో వేచి చూడాల్సిందే. ఎవరైనా సరే మహబూబ్నగర్ పట్టణంలో మీకు ఎవరైతే దృష్టికి వచ్చిందో వాళ్ళంతా కూడా ఎక్కడైతే ఎవరైతే వేరే ఇతర గ్రామాల నుంచి చేర్చిన వాళ్ళే కావచ్చు, ఇతర గ్రామాల్లో పొరపాటున ఓటర్ లిస్టులో ఉన్నాయి కావచ్చు, వాళ్ళంతా కూడా వచ్చి రిటర్న్గా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వచ్చు. అవన్నీ కూడా సవరణలు చేస్తారు, తీసేస్తారు అని చెప్పి కూడా కమిషనర్ గారు చెప్తున్నారు. శేఖర్ గౌడ్, జిఎస్ మీడియా, మహబూబ్నగర్ జిల్లా.